బాగా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. లైట్ గా త్రిష లాగా ఉన్నారు, బట్ 10 years ఓల్డ్ లాగా. అంతేగా అంతేగా అయినా బాగా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాము. అవును సార్. సెంటర్ ఓకే, ఆయన డైరెక్టర్ కూడా పిలవచ్చు కదా? పిలవచ్చు సార్. అవును, పిలవండి. అయితే పిలుస్తాను. అనిల్ గారు ఒకసారి రావచ్చు కదా సార్? మీరు అటు నుంచి చూసారు కాబట్టి 10 years తర్వాత త్రిష అన్నారు. ఇటు సైడ్ నుంచి చూడండి కొంచెం. 20 years. వద్దు సార్, వద్దు, అటే చూడండి సార్, అటే చూడండి. ఆయన ఐసైట్ చెక్ చేసుకుని చాలా రోజులైంది. కాదు ఎందుకండి నేను లేదు, అందరూ మీ గురించి అన్ని చెప్పేశారు, బట్ నేను ఆయన పెట్టుకుని ఒకటి చెప్పాలి. ఎందుకంటే అది మీ అందరికీ తెలియదు. చెప్పనా? అది ఏంటి చెప్తాను. చెప్పుకుందాం, ఇద్దరం చెప్పుకుందాం. డైరెక్ట్ గా చెప్పేసి చెప్పండి సార్. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ మ్యాన్ బికాస్ the way he handles the actors, adi main important. Brahmandam, very nice, because I have seen so many directors in my lifetime, and this guy is very very nice, because that is very important, because the hero, heroine, other actors are the main raw material. అది లేకపోతే మనం ఎంత క్రియేటివ్ చేసినా కూడా ఆ విజువల్ కి అక్కడ రావాలి. సో అదిలే చాలా బెస్ట్ మన వెంకీ సార్, బికాస్ ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ఘర్షణ టైమ్, బికాస్ ఈస్ లైక్ ఆల్వేస్ నో ఈస్ హీరోయిన్స్ కో అందరూ బాగా అందంగా ఉంటారు. దీనిలో కూడా మీనాక్షి అండ్ ఐషు ఫస్ట్ డే సార్ ఎలా వెంకీ సార్ కి మ్యాచ్. ఇప్పుడు చూస్తే విజువల్ గా అద్దరిపోయింది. రియల్లీ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఐషు, బికాస్ ఐ హ్యావ్ ఎ డౌట్ వెరీ బిగినింగ్ డే, బట్ దట్ యూ ఫుల్ఫిల్డ్. రియల్లీ యూ ఆర్ అండ్ మీనాక్షి స్టన్నింగ్. ద ఫస్ట్ డే ఐ సా ఐ వాస్ టోటలీ గిర్. And ఎందుకే పిలిచారు? now I come back to this man. పొగుడుకోండి వాళ్ళే మీనాక్షి లేదండి, అందరినీ చెప్పేసి మళ్ళా సంక్రాంతికి వస్తుంది సార్. వాట్ హ్యాపెండ్ నో ఇన్ చెన్నైలో ఐ మెట్ తలపతి విజయ్ గారు. ఆయన నన్ను చూస్తున్నారు, ఇప్పుడు కాదు, జస్ట్ దిస్ ఈస్ హ్యాపెన్ వన్ 6 maybe లాస్ట్ ఇయర్, నో 6 months బ్యాక్. ఎందుకంటే నన్ను చూసి గణేష్ రానా, ఎస్ సార్ చెప్పండి సార్. లేదు నువ్వు ఫ్రెండ్, ఈయన నాకు తెలుసని ఆయనకు తెలుసు. పిలిచి లాస్ట్ ఫిలిం అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడు. లేదు లేదు, అది చెప్తున్నానంటే అది ఉండదు. ఆయన వద్దు లేదు, చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ ఈ సినిమా నేను చేస్తాను, నువ్వు వచ్చి యాక్ట్ చేయని చెప్పారు. ఎందుకో నన్ను బ్లాక్ చేస్తున్నాడు. బట్ ఓకే, వై అంటే ఈజ్ నాట్ డన్ దట్ తమిళ్ ఫిలిం, లాస్ట్ ఫిలిం విత్ విజయ్ గారు, బట్ హీ ఈస్ డన్ దిస్ ఫిలిం. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కమ్ టు నో వెంకీ సార్ ఇస్ ద హీరో. దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ వర్క్ హియర్. అండ్ అదే ఇలాగే చేశారు. అండ్ నాతో నరేష్ గారు రాలేదు. That combination amazing, and the timing was too good, because that man also doing one superb work. Really, I joined with him. నిజంగానే ఆయన సూపర్ గా చేశాడు. నాది చిన్న ఇదే ఇచ్చాడు. మీరు చెప్పండి, ఏం చెప్పినా అది వద్దు వద్దు అంటున్నా. చెప్పండి. నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే ఇప్పుడు చెప్తాను, నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే, మళ్ళీ అది వద్దు సార్, వేండా అది వేండా, అది ఎలా వస్తుంది? జనంగులకి తెలియదు. సార్ వేండా, సార్ వేండా.
வேணாம். சொல்ல வேண்டாம் சொல்றாங்க சார் தள்ளு, யாரும்மா நீ? சார் ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட ஏதாவது சிஸ்டர் சார். வாடகைக்கு போட்டு வந்த ட்ரெஸ் இது யாருக்கு போட்டு வந்த ட்ரெஸ்? రెండుకి తీసుకుని వచ్చిన అవును సార్, మొత్తం రెండే కంప్లీట్. వన్ మినిట్ ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? చెప్పే తీరే. నెక్స్ట్ సార్ அவரு భగవంత్ కేసరి 5 టైం పాతాం గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యనని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను, ఈయన చేయడని చెప్పి వచ్చేది. బట్ వన్ వే నో సార్ సార్ ఐ గాట్ మోర్. లిజన్ 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 అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా Remake చెప్పలేదు. చెయ్యను. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి వేరే- నాతో అది తెలియదు. చెప్పేది మటు ఇప్పుడు అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా సరే వాళ్ళు- ఓకే, అది చెప్పలేదు. ఆ. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 టైమ్స్ చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడే. పర్లేదు సార్, మాట్లాడండి. రేపటి వరకు ఏమవుతుంది ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు వద్దు అంటే అప్పుడే పేస్ట్ చేయరు ఎన్నది. అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తుంది. అయ్యో ఎవరు ఆప్ చేశారు? కోపం వస్తున్నట్టు దూరంగా ఉంటుంది. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దంటే ముందుగానే పిలువు. ఎందుకది? ఎందుకు పిలిచారు నన్ను? మన సినిమా గురించి మాట్లాడండి. అదే. తమిళ లేదు మనకి, అదెందుకు? నేను మన కూడా సినిమా పిలిచాను. సంక్రాంతికి వస్తున్నాం. సార్ అందరూ అన్ని చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. మీనాక్షి చెప్పండి గురించి సీక్రెట్స్ అన్ని చెప్పండి. మా 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతిరోజు చేస్తాడు, పొద్దున్న చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. మీరు మాట్లాడండి. వాకింగ్ పోతాడు అంతే. చాలా ఈ మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు. నేను ఉన్నది ఫినిష్ చెప్పేసి పనంగా ఫినిష్ పనంగా యా. సో ఇన్ ద ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి. టోటల్ గా ఎక్కడికో వెళ్ళారు. రండి ఎక్కడ పార్టీ వచ్చారు అక్కడ. పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది. ఎందుకంటే పార్టీ గిట్టి మనకు వద్దు. సో కామెడీ పిక్చర్ రియల్లీ వెరీ గుడ్ కామెడీ అండ్ ద వే హీరో బాడీ లాంగ్వేజ్. వన్ డే ఓన్లీ ఐ హ్యాడ్ a combination with Venki sir. I saw the way because I seen him long back. ఇప్పుడు చూస్తే వేరే విధంగా చేస్తున్నారు. ఆ బాడీ ఇది చేసేది అది చేసేది. బికాస్ ఆల్రెడీ రిటైర్డ్ వన్ కాప్. అయ్యో కథ వచ్చేస్తుంది. కథ చెప్పైనా చెప్పండి సార్. చెప్పండి. లేదు వద్దు, వెంకీ సార్ కోపం వస్తుంది. అది వెంకీ కాదు, సార్. జీవీకే రాజు గారు ఎక్కడ మేనేజర్? జీవీకే రాజు గారు ఎక్కడ? టికెట్ ఎందుకు వేశారు? సార్ 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 టికెట్ వేసింది మీరేనా? థ్యాంక్స్. సార్ ఒక్కటే సార్